సైబర్ నేరాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు అన్నారు. ప్రతి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విశాఖలో ఆయన ఏర్పాటు చేసిన సంక్రాంతి విలేజ్ ను ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. జీవీఎల్ అతిథులతో కలిసి సంక్రాంతి విలేజ్ ను సందర్శించారు. పల్లెటూరి వాతావరణంలో ఏర్పాటు చేసిన ఎడ్ల బళ్ళు, ముగ్గులు, ఎద్దులు, రంగవల్లులు, వరికంకులు మొదలైన వాటిని అతిథులు ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ సైబర్ నేరాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని అన్నారు. టెక్నాలజీ అభివృద్ధితో పాటు అదే స్థాయిలో ప్రమాదం పొంచి ఉంటుందని పేర్కొన్నారు. సైబర్ నేరాలకు విద్యార్థులు, యువత, విద్యావంతులు అన్ని వర్గాల వారు బలి అవుతున్నారని చెప్పారు. ప్రతిరోజు ఓ కొత్త తరహా నేరం బయటపడుతుందని, ప్రజలంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దాదాపు 5 రెట్లు పెరుగుతోంది. సో దీన్ని నివారించకపోయినట్లయితే సామాన్య ప్రజలే కాదు, చదువుకున్నవారు, విద్యావంతులు, పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారు, డాక్టర్లు, ఇంజనీర్లు, అధికారులు, గెజిటెడ్ అధికారులు అనేక మంది ఈ రకంగా కోట్ల రూపాయలని ఈ సైబర్ నేరగాళ్ళకి ధారాదత్తం చేయడం జరిగింది. సో కాబట్టి ఈ కార్యక్రమంలో అతిథులందరినీ కూడా సైబర్ క్రైమ్స్ని కంట్రోల్ చేయడానికి వారు చేసేటువంటి సూచనలు కానీ, వారు చేసేటువంటి కార్యాచరణ కానీ మనందరికీ తెలియచేయాలని కోరుతున్నాను. ఆ తర్వాత మనకి కమిషనర్ పోలీసు వారు కూడా కొద్దిసేపట్లో తిరిగి వచ్చే అవకాశం ఉంది. వారు వస్తారని నాకు చెప్పారు. సో వారి సమక్షంలో పోలీస్ అధికారులు కూడా, సైబర్ క్రైమ్ ఇన్ఛార్జ్ కూడా ఇక్కడ వచ్చారు. సో వారు నమోదు చేసినటువంటి కేసులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం తెలియజేస్తారు. సో సంక్రాంతి వేడుకలు మీరు ఈ ప్రాంగణంలో చూస్తున్నారు. సో వేడుకలతో పాటుగా, వినోదంతో పాటుగా మనం సంపాదించుకున్న డబ్బుని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై ఈ కార్యాచరణ ఈ 4 రోజుల్లోనూ ఉండబోతోంది. సో ముందుగా ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా రీజనల్ డైరెక్టర్ ఆర్బీఐ బషీర్ గారిని కోరుతున్నాను. ఈ సందర్భంగా విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి మాట్లాడుతూ సాధారణ దొంగతనాల కంటే సైబర్ నేరాల్లో ఎక్కువ మొత్తంలో డబ్బు పోగొట్టుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలు వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, కొత్త వ్యక్తుల నుండి, కొత్త నెంబర్ల నుండి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్ల పట్ల జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ సైబర్ క్రైమ్లో పోయిన డబ్బు ఎక్కువ శాతం బయటికి వెళ్ళిపోతుంది. చాలా స్కామ్ల మూలాలు చైనా లేదా చైనీస్ లింక్లతో సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు వచ్చే సంవత్సరం అంటే 2025 ఈ సంవత్సరంలో చూస్తే మనం అనుకుంటున్నాం 1.2 లక్షల కోట్లకు పైగా నష్టపోతాం ఈ సంవత్సరంలో. ఆంధ్రప్రదేశ్లో పోయిన సంవత్సరం 2 ఆలోచన అదే రావాలి, మన అందరికీ ఆ ఆలోచన రావాలి. తర్వాత అనుకోండి, మనకు తెలియని నంబర్ నుండి ఆ కాల్ వచ్చింది, తెలియని నంబర్ నుండి ఆ SMS వచ్చింది. ఖచ్చితంగా మనకు ఆలోచన రావాలి, సైబర్ నేరగాళ్ళు ఈ మెసేజ్ పంపించి ఉంటారు, ఈ ఫోన్ చేసి ఉంటారు. తెలిసిన నంబర్ నుండి వచ్చింది అయినా కూడా మనకు ఆ అనుమానం రావాలి, ఈ వ్యక్తులు సైబర్ నేరగాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు నా అమ్మ, నా నాన్న, నా అబ్బాయి, నా అమ్మాయి, నా స్నేహితులు, నా బంధువులు, నాకు తెలిసిన వాళ్ళు గొంతు తెలుసు. ఈరోజు AI ద్వారా ఆ గొంతు మార్ఫ్ చేసుకొని అది కూడా యూజ్ చేస్తున్నారు. అందుకే ఒకవేళ ఆ గొంతు మీకు వినిపించింది అయినా కూడా మనం ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మనం ఆలోచించాలి, నేరగాళ్ళు, సైబర్ నేరగాళ్ళు మనకంటే ఒక అడుగు ముందు ఉన్నారని ఆలోచించకుండా ఒక అడుగు కూడా మనం వేయకూడదు. సో ఈ కస్టమర్ కేర్ ఫ్రాడ్, దీన్ని టెక్ సపోర్ట్ ఫ్రాడ్ కూడా అంటారు.